అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 66% ఆఫ్. నీళ్ల మీద రకరకాల దేవుళ్ల బొమ్మలను చిత్రీకరిస్తున్నారు ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన సమ్మెట రేవతి గారు. ఎలా వచ్చింది నీళ్ల మీద ఇలాగా దేవుళ్ల బొమ్మల్ని గీయాలనే ఆలోచన? రామాలయం దగ్గర రంగోలీ వేస్తూ ఉంటానండి. ఒక రోజు రంగోలీ ఇట్లానే వేస్తున్నాను, హ్యాండ్ వాష్ కి వాటర్ పక్కన పెట్టుకున్నాను. ఆ రంగోలీ కాస్త వాటర్ పైన పడి కాస్త ఫ్లోట్ అవుతుంది, పైన తేలుతుంది కదా, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు. ఇప్పటి వరకు ఏ దేవుళ్ల బొమ్మలను వాటర్ రంగోలీగా వేశారు? శివుడిది వేశాను, కృష్ణుడిది వేశాను, ఇంకా సింహాచలం అప్పన్న స్వామిది వేశాను, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గాదేవి. మా సుమన్ టీవీ లోగో వేసి చూపిస్తారా వాటర్ రంగోలీ? అందరికీ నమస్కారం, నేను స్వరూప పుట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన అభిరుచి ఉంటుంది. విభిన్నమైన అభిరుచితో గొప్ప పేరు తెచ్చుకునేవారు మన మధ్య ఉంటారు. సాధారణంగా దేవుళ్ల బొమ్మలను నేల మీద వేయడమే కష్టం. అలాంటిది నీళ్ల మీద రకరకాల దేవుళ్ల బొమ్మలను చిత్రీకరిస్తున్నారు ఏలూరు జిల్లా కలిదిండికి చెందిన సమ్మెట రేవతి గారు. ఆమె అరుణాచలం శివయ్య, సింహాచలం అప్పన్న, తిరుమల వెంకటేశ్వరుడు, అలాగే బెజవాడ కనకదుర్గమ్మ, ఇలా ఏ దేవుడి ప్రతిరూపాన్నైనా చిత్రాన్నైనా కొన్ని గంటల్లోనే నీళ్ల మీద అద్భుతంగా చిత్రీకరించగలరు. అంతేకాదు సినిమా సెలబ్రిటీస్ కావచ్చు, మనలో ఎవరి ఫోటో అయినా పంపిస్తే చాలు నీళ్ల మీద ఎంతో అందంగా బొమ్మ గీయడంలో ఆమె ఎక్స్పర్ట్. జూనియర్ సావిత్రిగా ఎంతో పేరు తెచ్చుకున్న రేవతి గారు ప్రస్తుతం సీరియల్స్లో, సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తూ ఉన్నారు. అలాగే ఆమె ఒక సివిల్ ఇంజనీర్ నుంచి ఒక ఆర్టిస్ట్ గా ఆమె ప్రస్థానం అనేది ఎలా సాగుతోంది, హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గురించి ఆమె ఏం చెప్తారు, ఒకవైపు యూట్యూబర్ గా, ఇంకొక వైపు ఇన్ఫ్లుయెన్సర్ గా, కూచిపూడి కళాకారిణిగా, ఇప్పుడు వాటర్ రంగోలీ ఆర్టిస్ట్ గా ఎంతో పేరు తెచ్చుకుంటున్న జూనియర్ సావిత్రి రేవతి గారు ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. నమస్తే రేవతి గారు. నమస్తే అండి. మీ వాటర్ రంగోలీ వీడియోస్ చూస్తూ ఉన్నాను, ఎంత బాగున్నాయో అండి. థ్యాంక్స్ అండి. ఇది నిజంగా అందరికీ సాధ్యం అయ్యేది కాదు. ఎలా వచ్చింది నీళ్ల మీద ఇలాగా దేవుళ్ల బొమ్మల్ని గీయాలనే ఆలోచన? నేను చిన్నప్పటి నుంచి మా రామాలయం దగ్గర రంగోలీ వేస్తూ ఉంటానండి. స్పెషల్ డేస్ ఏమన్నా ఉన్నప్పుడు నేను రంగులతో వేసేదాన్ని. అయితే ఒకరోజు రంగోలీ ఇట్లానే వేస్తున్నాను, హ్యాండ్ వాష్కి వాటర్ పక్కన పెట్టుకున్నాను. ఆ రంగోలీ కాస్త వాటర్ పైన పడి కాస్త ఫ్లోట్ అవుతుంది, పైన తేలుతుంది కదా, ఇలా ఎందుకు ట్రై చేయకూడదు, అందరూ నేల మీద వేస్తారు, నేను వాటర్ మీద ట్రై చేసి చూద్దాము అని మొన్న శివరాత్రికి అర్ధనారీశ్వర్ల రంగోలీ స్టార్ట్ చేశాను. ఆ వీడియోతోనే మంచిగా అందరికీ రీచ్ అయింది. చాలామంది స్టేటస్లో, గ్రూప్స్లో షేర్ చేసుకున్నారంట. వాళ్ళు నాతో పంచుకోవడం, నీ వీడియో చాలామంది చూస్తున్నాం మేము, మాకు అందరూ షేర్ చేస్తున్నారు అని చెప్పడం, ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. వాళ్ళు ఇంకా కమెంట్స్లో అడగడం, పలానా దేవుణ్ణి వేయండి, ఈ దేవుణ్ణి వేయండి అని చెప్పి అడగడం, అలా కంటిన్యూ చేస్తున్నాను. ఎప్పుడైనా ఫెయిల్ అయిన సందర్భాలు ఉన్నాయా? లేదండి, కానీ మొన్న రీసెంట్గా వెంకటేశ్వర స్వామి రంగోలీ అయితే లాస్ట్ మూమెంట్లో కాస్త ఎక్కువ పడింది. 4.5 గంటల పాటు వేశాను ఆ రంగోలీని. నామం పెట్టే దగ్గర కొద్దిగా ముగ్గు ఎక్కువ పడి మునిగిపోయింది. ఎంత ట్రై చేసినా అవ్వలేదు. ఒక అరగంట పాటు కూర్చున్నా అనమాట, అట్లనే దాన్ని కవర్ చేద్దాము అని. లాస్ట్లో ఎడిటింగ్లో కవర్ చేసి కొంచెం ఎరేజ్ చేసి పోనీ అప్లోడ్ చేయొచ్చు, కానీ ఎందుకో మనసొప్పలేదు. మళ్ళీ వేద్దాంలే అయితే ఏమైంది అని చెప్పి మళ్ళీ స్టార్ట్ చేశాను. అలా ఒక రోజంతా వేశాను. రెండోసారి వేసినప్పుడు కూడా బాగా వచ్చింది. ఆ తర్వాత రోజు తీస్తుంటే నామం వాటర్లో కలవట్లేదు. ఆ వీడియో కూడా చాలా మంది రెస్పాండ్ అయ్యారు, అది కూడా బాగా వైరల్ అయింది. ఆ వీడియో ఒక్కటే కొంచెం నామం మునగడం ఇబ్బంది అయింది అంతే, ఇంకా వేరే ఏమీ పాడవలేదు. మీరు ముందుగానే అనుకుంటారా ఈ రూపం వెయ్యాలి, ఇలా వెయ్యాలి అనేది? ఫలానా దేవుడిది వేద్దాము అనుకోగానే ఒక రకమైన ఆలోచన వస్తుంది, ఈ రూపం ఇట్లా వేద్దాము, ఈ దేవుడిది ఇలా అని ఒక మైండ్లోకి ఆలోచన వచ్చి ఆ రంగోలీని అట్లా వేయడం జరుగుతుంది. కొన్ని దేవుళ్ళ వాళ్ళ కులదైవాలు, ఇంకా మేము ఆంధ్ర సైడ్ కదా, మాకు మల్లన్న తెలియదు అనమాట.
ఇక్కడికి వచ్చాక నేను కమెంట్స్లో వాళ్ళు అడగడం మల్లన్న రంగోలీ వేయండి అని అంటే, అప్పుడు నేను గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేసి మల్లన్న స్వామి ఎలా ఉంటారు, ఇంకా వేరే దేవుళ్ళు అడుగుతున్నారు, వరంగల్ భద్రకాళీదేవి, ఇట్లా చాలామంది అడుగుతుంటే అవి నేను గూగుల్ చేసుకుని వాటిని డౌన్లోడ్ చేసుకుని చూసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా అబ్జర్వ్ చేస్తాను, తర్వాత రంగోలీగా వేస్తాను అనమాట. వీడియో తీయడానికి ముందే మీరు ఏమైనా ప్రాక్టీస్ చేస్తారా రేవతి గారు? లేదండి, ఆన్ ద టైం వీడియో రికార్డింగ్లోని నేను ఆటోమేటిక్గా వేస్తాను. ముందుగా ప్రాక్టీస్ చేయడం అంటే ఎక్కువసేపు వాటర్లో రంగోలీ ఉండదన్నమాట. ఎట్ ఏ టైం రికార్డ్ అవుతూ ఉంటుంది, వెంటనే రంగోలీ అవుట్పుట్ తీసుకోవాలి వీడియోస్. ఈ తర్వాత ఒక్కోసారి వాటర్లో కలవడం జరుగుతుంది, ఎక్కువ వైట్ కలర్లో ఉన్నా లేకపోతే వేరే కొన్ని కలర్స్ షేడ్ వచ్చేస్తాయి కదా, మనకు తెలిసిందేగా, అట్లా షేడ్స్ వచ్చేస్తూ ఉంటాయి. సో కలవడం అయితే వెంటనే తీసేసుకోవాలి వీడియోస్. ఇప్పటి వరకు ఏ దేవుళ్ళ బొమ్మలను వాటర్ రంగోలీగా వేశారు? ఇప్పటి వరకు శివుడిది వేశాను, కృష్ణుడిది వేశాను, ఇంకా సింహాచలం అప్పన్న స్వామిది వేశాను, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, కనకదుర్గాదేవి, మల్లన్న స్వామిది వేశాను, రాఘవేంద్ర స్వామిది వేశాను, వినాయకుడు రంగోలి వేశాను, అయ్యప్ప స్వామి రంగోలి వేశాను, ఇంకా చాలా ఉన్నాయి. ఆంజనేయ స్వామిది వేశాను, పంచముఖ ఆంజనేయ స్వామిని వేశాను, కృష్ణుడిది 2-3 సార్లు వేశాను. అలా చాలా లిస్ట్ ఉన్నాయి. త్వరలోనే మన పవన్ కళ్యాణ్ గారిది కూడా వేద్దాం అనుకుంటున్నాను. హరిహర వీరమల్లులో గెటప్ వేద్దాం అనుకుంటున్నాం. మేము బాగా అభిమానం అనమాట ఆయనకి. సో ఆ కమెంట్స్లో కూడా చాలా మంది అడుగుతున్నారు అభిమానులు, ప్లీజ్ అక్క ఇన్నిసార్లు అడుగుతున్నాము పవన్ కళ్యాణ్ గారిది వెయ్యక్క, నీకు ఇష్టం ఉండదా ఏంటి, వేయవా అని చెప్పి అడుగుతున్నారు. ఇష్టం ఉండక కాదు, ప్రస్తుతం అందరూ అడిగిన రిక్వెస్ట్లు అవి ఇంకా ఫిల్ఫిల్ చేయలేదు అని చెప్పి ఇప్పటిదాకా ఆగాయి అనమాట. అలాగే మనుషులవి కూడా వేస్తుంటారా రేవతి గారు? వేస్తానండి. రీసెంట్గా ఒక ఆర్డర్ వచ్చిందనమాట. ఆయన వాళ్ళ ఫ్రెండ్కి గిఫ్ట్ ఇవ్వడానికి అని చెప్పి ఫోటో పంపించి, ఇది మీరు వాటర్ రంగోలీగా వేయగలరా, దాన్ని వీడియో రికార్డింగ్ చేసి ఇంకా దాని ఫోటో తీసి ఫ్రేమ్ కట్టి ఇవ్వండి అని చెప్పి అడిగారు. బెంగళూరుకి షిప్ చేయడం జరిగింది, కొరియర్ ఆర్డర్ చేశాను, ఆ రంగోలీ వేశాను, దాని ఫోటో తీసి ఫ్రేమ్ కట్టించి పంపించాను అనమాట. కాస్త డిఫరెంట్గా ఆలోచిస్తున్నారు జనాలు కూడా, ఇట్లా కొత్తగా వేయించుకోవాలి రంగోలీస్, కొత్త ఆర్ట్ ఒకటి వచ్చింది అని అవేర్ అవుతున్నారు. ఇప్పుడు నేను నా ఫోటో ఇస్తే మీరు వాటర్ రంగోలీగా వేయగలరు? వేస్తానండి. ప్రాక్టీస్ కూడా అక్కర్లేదు? అవసరం లేదు. నార్మల్ గా మనం నీళ్ళల్లో పసుపు కుంకుమ లాంటివి వేస్తేనే అవి చెదిరిపోతూ ఉంటాయి కదా, మరి మీరు వాటర్ రంగోలీ ఎలా వేయగలుగుతున్నారు? ఆ రంగులన్నీ ఎలా ఆగుతున్నాయి అలాగా? చాలా స్లోగా వదలాలండి. మనం ఏది వదిలినా సరే ఆ రంగోలీ కొంచెం ఎక్కువగా వదిలితే మునిగిపోతుంది అందులోకి. ఎంత స్లోగా జాగ్రత్తగా వదులుతున్నాం అనేది అది బేస్ అయి ఉంటుంది అనమాట. అందుకని నాకు ప్రతి వీడియోకి అంత లెంతీ టైం పడుతుంది. దాన్ని ఎడిట్ చేసుకుని ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టడానికి కూడా కొంచెం కష్టం అవుతుంది. ఆ రంగోలీస్ని ఎంత స్లోగా, ఎంత సన్నగా, చిన్న ఫేసెస్కి కళ్ళు, ముక్కు, నోరు అన్నీ వేయాల్సి వస్తుంది. దాన్ని ఎంత సన్నగా డ్రా చేయాలి, స్లోగా వేయాలి. కాస్త మన వేలు అట్లా టచ్ అయినా వాటర్ బయటకు వచ్చేస్తాయి అనమాట. అది మనం జాగ్రత్తగా వేసే దాని మీద బేస్ అయి ఉంటుంది. మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఇది? ఓన్గానే ప్రాక్టీస్ అయ్యానండి. చిన్నప్పటి నుంచి పెన్సిల్ ఆర్ట్స్, పెయింటింగ్స్ ఇవన్నీ బాగా ఇంట్రెస్ట్. వాటి త్రూ నాకు హ్యాండ్ మూమెంట్ అది కొంచెం ఫాస్ట్గా మూవ్ అవుతుంది. ఆ ఐస్ డ్రా చేయడం కానీ, అన్ని ఫీచర్స్ అన్ని కరెక్ట్గా డ్రా చేయడం అని ఆ స్కిల్ ద్వారా ఇప్పుడు ఈ వాటర్ రంగోలీలో ఉపయోగపడుతుంది అనమాట. ఒక బొమ్మ వేయడానికి ఎన్ని గంటలు పడుతుంది, అలాగే అది నీళ్ళ మీద ఎన్ని గంటలు నిలిచి ఉంటుంది? ఒక రంగోలీ వేయడానికి మినిమం 3 hours వరకు పడుతుందండి. ఎక్కువ డీటెయిలింగ్ ఉన్న, అంటే నగలు కానీ ఆర్నమెంట్స్ ఇవన్నీ ఎక్కువ డీటెయిలింగ్ ఉన్న రంగోలీ అయితే ఒక 4-5 hours 6 hours పట్టినవి కూడా ఉంటాయి. కానీ అవి మనం వేసే దాన్ని బట్టి ఇంతసేపు ఉంటుంది అంటే బరువు ఎక్కువ వేసినా త్వరగా మునిగిపోతుంది. అంటే ఎక్కువ డీటెయిలింగ్ చేస్తే ఎక్కువ రంగోలీ వేయాల్సి వస్తుంది వాటర్ పైన, ఆ బరువుకి త్వరగా మునిగిపోతూ ఉంటుంది. లేదంటే మనం లైట్ వెయిట్తో ఏదన్నా వేస్తే ఎక్కువ సేపు ఒక 3 hours 4 hours అట్లా ఉంటుంది. ఈ వాటర్ రంగోలీ అనేది అసలు పూర్తిగా ఇది మీ కళ, మీ ఇన్నోవేషన్ అని చెప్పొచ్చు. మీ క్రియేటివిటీతో వేస్తూ ఉన్నారు కదా. అయితే మీకు గురువులు ఎవరు లేరు, మీకు మీరే గురువు. అవునండి. ఎవరికైనా నేర్పించే ఆలోచన ఉందా? అడుగుతున్నారండి చాలా మంది, క్లాసెస్ తీసుకోవచ్చు కదా, ఆన్లైన్ క్లాసెస్ తీసుకోండి అని చెప్పి అడుగుతున్నారు. ప్రజెంట్ నాకు కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్నాయన్నమాట. రీసెంట్గానే సర్జరీ అయింది. సో దాని నుంచి రికవర్ అయిన తర్వాత ఆలోచిద్దాము. నాకు కూడా ఇష్టమే, నా నుంచి నలుగురికి నా కళ ట్రాన్స్ఫర్ అవుతుందంటే మనం ఎక్కడున్నా సరే బ్రతుకున్నట్టే అనమాట ఆ కళ ఉన్నంత కాలం. సో ఇది నేర్పిద్దాము అనుకుంటున్నాను.
త్వరలో చూడాలి. రేవతి గారు, మీ ఆర్ట్ ని వీడియోస్ లో చూస్తూ ఉన్నాం, బట్ ఈ రోజు లైవ్ లో చూడాలని ఉంది. మా సుమన్ టీవీ లోగో వేసి చూపిస్తారా? వాటర్ Sure అండి, రంగోలీ వేస్తాను. మెటీరియల్ తీసుకొచ్చారా? తీసుకొచ్చాను. స్టార్ట్. రేవతి గారు, మీరు ఆ కలర్స్ ఉన్న డబ్బాలకి జల్లెడ్ లాంటిది ఏర్పాటు చేసుకున్నారా? ఈ బయట దొరుకుతాయండి, మనం Okay, చేతితో కూడా కొనుక్కోవచ్చు. వేయొచ్చు. వీటిని అంటే ఫాస్ట్ గా అవడానికి, మనకి త్వరగా ఫినిష్ అవడానికి అట్లా డబ్బాలతో వేస్తాం, లేదంటే ఇట్లా లైట్ గా స్లోగా వేయొచ్చు. అంటే ఒక్కో కలర్ కి ఒక్కో షేప్, అలాగే ఒక్కొక్క రకమైన సైజ్ ఉన్న డబ్బాలు వాడుతున్నారేంటి? అంటే ఎక్కువ స్ప్రెడ్ అవడానికి, ఎక్కువ స్పేస్ ఉందనుకోండి, పెద్ద మూత ఉన్నది యూజ్ చేస్తాను అనమాట. ఓ, ఇవన్నీ టిప్స్ అండ్ టెక్నిక్స్ అండి. అంటే త్వరగా అవుతుందని. ఎందుకంటే వీడియో రికార్డ్ అయ్యేటప్పుడు నాకు ఇదంతా చేత్తో ఫిల్ చేయడం అంటే చాలా లెంతీ అవుతుంది. సో చూపించే వాళ్ళకి వీడియో ఎడిటింగ్ చేయడానికి ఫాస్ట్ గా ఉంటుంది అని నేను ఇట్లా జల్లెడ్ ఉన్న డబ్బాలు తీసుకున్నాను అనమాట. ఎప్పుడైనా టెన్షన్ గా అనిపిస్తూ ఉంటుందా ఇలా రంగోలీ వేసేటప్పుడు? లేదండి, అంటే తెలిసిన పని, ఇష్టమైన పని కదా, ఇంకా కష్టంగా ఉన్న ఎంతసేపు అయినా సరే నచ్చుతుంది అనమాట. ఎంజాయ్ చేస్తూ వేస్తూ ఉంటారు. చాలా ఎంజాయ్ చేస్తూ. మా బాబు కూడా స్కూల్ నుంచి రాగానే అడుగుతాడమ్మా, ఇవాళ ఏ రంగోలీ వేసావు, నేను చూస్తాను అంటాడు. రోజుకు ఒక రంగోలీ వేస్తుంటారా? రోజుకి ఒకటి వేస్తానండి. అంటే హిందూ దేవుళ్ళవే వేస్తారా? ఎవరివైనా వేస్తూ ఉంటారా? ఎవరైనా వేస్తా అండి. జీసస్ ది వేసాను, అండ్ మక్కా మసీద్ కూడా వేద్దాం అనుకున్న 2 days లో వేస్తాను. ఎందుకంటే ఆర్టిస్ట్ కి కులమతాలు ఏముండవు, ఆర్ట్ మాత్రమే. వీడియోలో అడిగారనమాట, జీసస్ ది మీరు హిందూ కదా, ఎందుకు వేశారు అని చెప్పి. ఒక ఆర్టిస్ట్ కి ప్రతి ఒక్కటి దైవంతో సమానం అండి. మన ధర్మంలో చెప్పింది కూడా అదే, మనం చెట్టుని, పుట్టని, ప్రతి ఒక్కదాన్ని మనం పూజిస్తాము. అలానే వేరే మతాలని కూడా గౌరవించాలి అని చెప్పి, నాకైతే భేదాలు లేవు, నేను ఏ దేవుడిదైనా వేస్తాను అని చెప్పి అన్నాను. అద్భుతం. యూట్యూబ్ లో మీ వీడియోస్ ఎలా వెళ్తూ ఉన్నాయి? ఎక్కడ చూసినా వైరల్ గా కనిపిస్తున్నాయి నాకైతే. చూసే వాళ్ళు కూడా లైక్ కొట్టి మంచిగా కమెంట్ చేసి బాగా రిసీవ్ చేసుకోవడం, వాళ్ళు షేర్ చేయడం, ఇంకా ఫ్రెండ్స్ గ్రూప్స్ లో గానీ ఇవన్నీ రెగ్యులర్ గా నాకు కాంటాక్ట్ లో చెప్తూ ఉంటారు అందరూ. నీ వీడియోస్ చూస్తున్నాం ఇవాళ మేము, ఈ వీడియో బాగా వైరల్ అయింది, లేకపోతే ఈ వీడియో అయింది అని చెప్తూ ఉంటారు. రేవతి గారు, మీరు ఈ ఆర్ట్ వేయడం అనేది మొదలు పెట్టినప్పుడు ఖచ్చితంగా దండం పెట్టుకుంటారు కదా, నమస్కారం చేస్తూ ఉన్నారు. ఏమని కోరుకుంటూ ఉంటారు? అంటే ఏది కళకు ఉపయోగించే ఏదైనా, నేను డాన్స్ చేసినా సరే పట్టి కళ్ళ గజ్జలు ఉంటాయి కదా, అవి ఎలాగో కళ్ళకు అద్దుకుంటాము, ఇది కూడా అంతే. నాకు కళకి ప్రదర్శించడానికి ఉపయోగపడే ప్రతిదీ దైవంతో సమానం. పెయింటింగ్ వేసినా సరే ఆ బ్రషెస్ ని, క్యాన్వాస్ ని నమస్కారం చేసుకుని స్టార్ట్ చేస్తూ ఉంటాను. అవును, కళాకారులు ఖచ్చితంగా అలా చేస్తూ ఉంటారు. డాన్స్ చేసేటప్పుడు వాటికి నేల తల్లికి, భూమాతకు కూడా నమస్కరిస్తాం కదా. రేవతి గారు, మీరు ఇప్పుడు తాంబాళంలో వేస్తున్నారు కదా వాటర్ ఆర్ట్, వాటర్ రంగోలీ అనేది. నాకేమనిపించిందంటే, మీరు చిన్నప్పటి నుంచి కూడా కూచిపూడి కళాకారిణి, అంటే మీకు తాంబాళంతో అనుబంధం అనేది చిన్నప్పటి నుంచే మొదలైంది. అవునండి, ఆ పళ్ళెం పైన, తాంబాళం పైన నడుచుకుంటూ ప్రాక్టీస్ చేశాను అనమాట డాన్స్ కి. అమ్మే స్టార్టింగ్ లో నేర్పించారు, ఇలా నుంచుని చెయ్యి, అలవాటు చేసుకో అంటే. ఇంకా ఇంట్లో కాస్త అటు ఇటు సరదాగా తిరగాలన్నా ఆ తాంబళం పై నుంచి నడవడం అట్లా అలవాటు అయ్యింది. అలా పళ్ళం మీద, అంచుల మీద నుంచుని కూచిపూడి చేసేదాన్ని. ఈ తర్వాత ఈ కళకి కూడా తాంబళం నిజంగానే ఏదో రిలేషన్ ఉంది. కరెక్టే. సరదాగా
మీరెంతో ఇష్టంగా మొదలుపెట్టిన ఈ వాటర్ రంగోలీ ఆర్ట్ అనేది మీకు ఇంత పేరు తెచ్చి పెడుతోంది కదా, ఏమనిపిస్తూ ఉంటుంది? చాలా సంతోషంగా ఉందండి. ఒక కొత్త కళని అందరూ చూసి ఇంతలాగా ఆదరిస్తున్నారా అని సంతోషంగా ఉంది నాకైతే. ఇంకా అది నేర్చుకోవడానికి కూడా చాలా మంది ఇంట్రెస్ట్ చూపించడం, మా పిల్లలకి మేము నేర్పిద్దాం అనుకుంటున్నాము, మీరు నేర్పించండి అని అడగడం, కళని ఆదరించే వాళ్ళు ఇంతమంది ఉన్నారా అనిపించింది నాకైతే. కళకి ఆదరణ ఎప్పుడూ ఉంటుందండి నిజంగానే. ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు మిమ్మల్ని కామెంట్స్ రూపంలో రీచ్ అవ్వడం అనేది కూడా ఎంత సంతోషంగా అనిపిస్తుంది కదా. అవునవును అవును. ఎప్పుడైనా మిమ్మల్ని బాధ పెట్టిన నొప్పించిన కామెంట్ ఉందా? లేదండి, ఇప్పుడు దాకా అన్ని పాజిటివ్ కమెంట్సే వచ్చాయి. ఇబ్బంది అనిపించింది ఏది లేదు. అంటే మనం చేసే వీడియోస్ ని బట్టే చూసే వాళ్ళు కూడా. అవునండి. కానీ స్టార్టింగ్ లో భయపడ్డా నేను. సోషల్ మీడియాలో నెగిటివిటీ కూడా ఉంటది కదా, ఏమో మనం తీసుకోలేము త్వరగా, ఎందుకు ఇబ్బంది పడతామేమో తర్వాత ఏమన్నా కామెంట్స్ కి అని అనుకున్నా గానీ అందరూ మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు, మంచి కమెంట్స్ ఇస్తున్నారు. మీరు వేసే బొమ్మను బట్టి దాని టైమింగ్ ఉంటుంది కదా. అవునండి. అవును. అంటే ఇంకా కొన్నిసార్లు ఒక బొమ్మను చూసాక మీరు క్రియేటివ్ గా ఇంకేమైనా యాడ్ చేస్తూ ఉంటారా? చేస్తుంటానండి. అవునా? కొన్ని దేవుళ్ళవి రంగోలీస్కి అంటే ఒక్కొక్క నగలు కానీ అంత అట్రాక్టింగ్ గా లేకపోవడం, వాటిని చూసి ఇంకా కొంచెం అట్రాక్టివ్ గా చేద్దాము అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది. మీరు ప్రతి చిన్నదాన్ని చాలా అబ్జర్వ్ చేశారు, అందుకే నేను గమనిస్తున్నాను అనమాట. అంటే నాకు ఇంకొక విషయం అర్థమైంది ఏంటి అంటే, మీరు ఒక్కసారి అంటే క్విక్ లెర్నర్, మీరు ఒక్కసారి చూసారు అంటే గ్రాస్పింగ్ పవర్ కూడా ఎక్కువ మీకు. అవును కదా, వెంటనే పట్టేస్తారు ఇలాగ కళ్ళతోనే చూసి. ఇది కూడా అద్భుతమైన విద్య అండి. కొంతమంది ఎదురుగా ఒక బొమ్మ లేదంటే మనిషో నిలబడితే తప్ప డ్రా చేయలేరు, కానీ మీరు ఒక్కసారి చూసారంటే మళ్ళీ చూడాల్సిన అవసరం, క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా డ్రా చేస్తున్నారు. వెరీ నైస్, వెరీ నైస్. థ్యాంక్స్ అండి. చాలా బాగుందండి. ఎక్సలెంట్ అండి. ఇన్ని రోజులు మీ వీడియోస్ ఇలా చూసాం మేము వీడియోస్ రూపంలోనే. ఈరోజు మా స్టూడియోకి వచ్చి మరి మా సుమన్ టీవీ లోగోని ఇంత అద్భుతంగా వాటర్ రంగోలీ రూపంలో తీర్చిదిద్దినందుకు నాకైతే ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. థ్యాంక్ యూ సో మచ్. అయితే మీకు ఈ వీడియోస్ చూసినప్పుడు ఎలాంటి కామెంట్స్ వస్తూ ఉంటాయి రేవతి గారు? కామెంట్స్ అంటే చాలా వరకు పాజిటివ్ కమెంట్స్ వస్తాయండి. ఇప్పటి వరకు నెగిటివ్స్ వచ్చినాయి అయితే లేదు. కాకపోతే కమెంట్స్ లో ఏం అడుగుతారంటే గాజులు వేసుకోవచ్చు కదా, నువ్వు ఆడపిల్లవే కదా, ఇట్లాంటివి అడుగుతుంటారు. కానీ వాళ్ళకి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, కానీ కొత్తగా చూసిన వాళ్ళకి తెలియదు చాలా వరకు. ఆ రంగోలీ వేసేటప్పుడు మన గాజు ఒక్కోసారి వాటర్ లో తగులుతుంటది. నేను ఎంతో దగ్గరగా పెట్టుకుని వేయాల్సి వస్తుంది. కొంచెం పైనుంచి వేస్తే ఆ ఇసుక రేణువులు పక్కకి జరిగిపోయి ఫేస్ లో వేరే చోట పడతాయి. అందుకని దగ్గరగా వేసినప్పుడు ఈ గాజు వాటర్ కు తగిలి మళ్ళీ బయటకు వచ్చేస్తాయి వాటర్. ఆ ఉద్దేశంతో నేను గాజులు వేసుకోను. అండ్ ఇంకా మంచి కమెంట్స్ విషయానికి వస్తే ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ఇంట్లో మెంబర్ లాగా ట్రీట్ చేయడం, ఇంకా చాలా మంచిగా బ్లెస్ చేయడం, ఆ దేవుడు ఆశీస్సులు నీకు ఉండాలమ్మా, మీ ఫ్యామిలీ బాగుండాలి, ఇలా మంచి బ్లెస్సింగ్స్ అయితే చేస్తున్నారు. చాలా హ్యాపీ. ఇవి చాలా ఈ జన్మకి అనిపిస్తుంటుంది అనమాట ఇవన్నీ చూసి. అలాగే మీకు బాగా నచ్చిన కామెంట్ ఏదైనా గుర్తుందా? అసలు ఇన్నాళ్ళు ఎక్కడున్నారండి, గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో కూడా ఎంటర్ చేయొచ్చు మీ పేరు. అంత చిన్న వాటర్ స్పేస్ లో అంత నీట్ గా ఎలా డీటెయిల్ చేస్తున్నారు కలర్స్ తో అని చెప్పన్నారు. అండ్ ప్రతి ఒక్క కమెంట్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను, వాళ్ళు ఇంతలాగా రిసీవ్ చేసుకుంటున్నారు అని చెప్పి చాలా బాగా హ్యాపీగా అనిపిస్తుంది. అంటే మీరు వేసే బొమ్మ సైజును బట్టి పళ్ళెం గానీ తాంబాళం లాంటివి తీసుకుంటారు? ఫస్ట్ లో చిన్నది స్టార్ట్ చేశాను,
ఒక ఐడియా అనేది లేదు. సరే ఎట్లా వస్తుంది అనేది వీడియో రికార్డింగ్ చేశాను. అది బాగా క్లిక్ అవ్వడం, అందరూ రిక్వెస్ట్ పెట్టడం, కొన్ని ఇప్పుడు మల్లన్న దేవుడు ఉన్నారు, చాలా లాంగ్ ఉంటుంది ఫేస్ కానీ, అయ్యప్ప స్వామి కానీ, ఇలాంటివి బాడీ అంతా వేయాల్సిన దేవుళ్ళ అయితే అంత చిన్న ప్లేట్లో కుదరట్లేదు. ఇంతే ఫేస్ వస్తుంది. అందులో ఆ ఇసుకతో మనం ఆ రంగోలీతో కళ్ళు, ముక్కు ఇవన్నీ డ్రా చేయడం చాలా కష్టం అవుతుంది. అందుకని పెద్ద సైజు ప్లేట్ కూడా తీసుకున్నాను. అలా 3 సైజెస్ అయినాయి అనమాట ఇప్పుడు దాకా. ఇంత ఉంటుంది ఇంట్లో అయితే ఇప్పుడు పెద్దది, దాంట్లో డ్రా చేస్తున్నాను. ఈ వాటర్ రంగోలీకి ఏమేం మెటీరియల్ వాడతారు మీరు? వాటర్ ఇంకా కలర్సేనండి అంతే. అంటే బియ్యం పిండి, ఇసుక, అదేం రంగులు? లేదు. ఆ రంగోలీ మన బయట దొరికేవేనండి. మనకి ఫెస్టివల్ టైమ్స్ లో బయట బండి మీద పెట్టి అమ్ముతారు కదా, అవే తీసుకుంటాను. సేమ్ అవే మనం స్లోగా వేసేదాన్ని బట్టి ఉంటుంది. అంటే మీరు ప్రత్యేకంగా ఏం తయారు ఏం చేసుకోరు? తయారు చేయను, ఓన్ గా బయట దొరికినాయే నేను కొని తీసుకొస్తానన్నమాట. ఎలా కొన్నాను, ఎక్కడ కొన్నాను అని కూడా యూట్యూబ్ లో వాళ్ళకి చూపిస్తుంటాను. కొంతమంది అడుగుతారు, అక్క ఎక్కడ తీసుకున్నావు ఈ కలర్స్, ఏమన్నా సపరేట్ గా ప్రిపేర్ చేస్తున్నావా అని అడిగితే, లేదు నేను ఇట్లా వెళ్తున్నాను ఈ రోజు కలర్స్ తీసుకోవడానికి అని వీడియో రికార్డ్ చేసి, నేను ఈ షాప్ లో తీసుకున్నా, మీరు కావాలంటే తీసుకోవచ్చు అని చెప్పి చెప్తుంటాను అనమాట. మీరు కూచిపూడి డాన్సర్, అవును. ఎప్పటి నుంచి మీరు ఈ డాన్స్ నేర్చుకున్నారు? ఇప్పటి వరకు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చారు? నేను 5th క్లాస్, అదే 5 years అప్పటి నుంచి స్టార్ట్ చేశానండి. అమ్మగారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట క్లాసికల్ డాన్స్ అన్న. ఇంకా ఆ ఏజ్లో 2nd క్లాస్ ఉన్నప్పుడే స్టేజ్ పర్ఫార్మెన్స్లు ఇప్పించడం, అలా మా చెల్లికి కూడా మా అమ్మ, నన్ను చూసి మా చెల్లి, మా అమ్మగారు ఇంట్రెస్ట్తో నన్ను తయారు చేశారు. నన్ను చూసి మా సిస్టర్ రోష్తో కూడా, తను కూడా క్లాసికల్ డాన్స్ చేస్తుంది. ఇప్పటి వరకు నేను ఒక 350+ డాన్స్ కాంపిటీషన్స్కి అటెండ్ అయ్యాను. స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అన్ని ఇచ్చాను. అండ్ మన ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడైతే స్టేట్ లెవెల్ ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మా టీవీలో లైవ్ కూడా వచ్చిందనమాట. దాంట్లో నాకు స్కూటీ గిఫ్ట్గా వచ్చింది. ఆ తర్వాత నేషనల్ లెవెల్స్లో రన్నర్గా కింద ఉన్నాను కూచిపూడికి. ఇట్లా తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత డాన్స్ అనేది ఆపేసా అనమాట. మీరు బీటెక్ చేశారు, సివిల్ ఇంజనీర్, ఇప్పుడు జాబ్ చేస్తున్నారా? ప్రజెంట్ చేయట్లేదండి. అండ్ సాఫ్ట్వేర్ సైడ్ వెళ్దామని టెస్టింగ్ కూడా నేర్చుకున్నాను. ఆ తర్వాత బాబుని చూసుకోవడానికి ఇంట్లో ఎవరు లేరు, సమ్మర్ హాలిడేస్ కదా, స్కూల్కి వెళ్ళిన తర్వాత నేను జాబ్కి జాయిన్ అవుదాంలే అని ఈ సమ్మర్ టైంలో ఖాళీగా ఉండి వీడియోస్ చేయడం కంటిన్యూ చేశాను. సో వీటి మీద బాగా అందరికీ ఇంట్రెస్ట్ రావడం, ఒకదాని తర్వాత ఒకటి అడగడం, సరే ఇది కళ అనేది అందరికీ రాదు, జాబ్ ఎవరైనా చేస్తారు, కానీ ఇలాంటి ఆర్ట్స్ అందరికీ ఇంట్రెస్టింగ్గా ఉంది. ఇది చూసి ఇన్స్పైర్ అయ్యి చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది నాకు షేర్ చేస్తున్నారు, అలా వాటర్ పైన ట్రై చేస్తున్నారు అక్క, నిన్ను చూసి వాళ్ళు కూడా ఇన్స్పైర్ అవుతున్నారు నీ వల్ల, నువ్వు ఈ మానొద్దు, ఇలానే కంటిన్యూ చెయ్యి అని చెప్పి అనడం వల్ల ఇంకా నేను ఇట్లానే కంటిన్యూ చేస్తున్నాను. మరి ఇప్పుడు నెక్స్ట్ మీ బాబుకి ఏమైనా నేర్పించాలనుకుంటున్నారా ఈ వాటర్ రంగోలీ? బాబు కూడా ఫస్ట్ నేను ఎప్పుడైతే అర్ధనారీశ్వరులది వీడియో మొదలు పెట్టానో వాటర్ పైన వేయడం, తను కూడా వెంటనే నాతో పాటు కూర్చున్నమ్మ నేను కూడా వేస్తాను అన్నాడు. తను కూడా శివలింగం వేసాడు అనమాట. తనకి ఇంట్రెస్ట్ ఉంది ఆర్ట్స్ మీద, తను కూడా స్కెచెస్ వేస్తాడు. ఇంకా మ్యాట్ మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్గా కూడా చేశాడు. కోఆర్డినేటర్ గంగాధర్ గారు అనమాట, ఆయన ఇప్పించారు బాబుకి. అండ్ భగవత్ కేసరిలో కూడా ఒక చిన్న రోల్ రచ్చరవి గారికి బాబు కింద వేశాడు గెటప్. అలా నేను వెళ్ళి ఆయన ఫ్యూచర్ బాగుంటుంది, బాబు ఫ్యూచర్ అని చెప్పి నేను ఎంటర్ అవుతున్నాను ఇలాగే ఇండస్ట్రీలో. ఇంతకీ మీరు సావిత్రిగా చేసిన రీల్స్ కి కూడా మంచి కాంప్లిమెంట్స్ వచ్చాయి కదా? అవునండి. ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? ఇది వరకు బాబు పడుకున్న టైంలో ఇంట్లో ఖాళీగా ఉండేదాన్ని. ఆ టైంలో రెస్ట్ తీసుకోవడం నాకు ఇష్టం ఉండదు. ఏదో ఒకటి చేద్దాం కదా, చిన్నప్పటి నుంచి ఇవన్నీ ఆర్ట్స్ అన్నీ ఉన్నాయి, ఎందుకు డ్రాప్ చేయాలి, నాకు నేను ఏదైనా డెవలప్ చేసుకుందాము డే బై డే అని ఏదో ఒకటి చేద్దాము అన్న ఎప్పుడు కుతూహలంతో ఉండేదాన్ని. సో అలా ఇదివరకు మనకి టిక్ టాక్ రావడం, అప్పుడు మహానటి సినిమా రీసెంట్గా రిలీజ్ అయింది. నేను సావిత్రి గారి పాత వీడియోస్ ఇట్లాంటివన్నీ పాత సినిమాలు బాగా ఇష్టం అనమాట. సరే సావిత్రి గారి గెటప్ వేసి చేద్దాము ఈ వీడియోకి అని ఆ గెటప్ వేయడం, అది బాగా రీచ్ అవ్వడం జనాల్లోకి, జూనియర్ సావిత్రి గారు లాగా ఉన్నారండి, మీ ఫీచర్స్ అవి బాగా క్లిక్ అయినాయి అని చెప్పి అందరూ అనడం. సో అవి కూడా సావిత్రి గారు వీడియోస్ చేస్తూ ఉండడం వల్ల మూవీ ఛాన్సెస్ కూడా స్టార్ట్ అయినాయి. ఆ తర్వాత ఫీల్డ్లోకి ఎంటర్ అవ్వడం, ఇంకా ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళ ద్వారా ఇంకా వేరే వేరే ఛాన్సెస్ ఇవన్నీ వస్తున్నాయి అనమాట. ఇప్పటి వరకు ఏ సినిమాల్లో సీరియల్స్ లో యాక్ట్ చేశారు మీరు? ఒక 10+ సీరియల్స్ వరకు చేశానండి గెస్ట్ రోల్స్. మూవీస్ అయితే ఒక 8 అలా చేశాను. చిన్న మూవీస్కి ఏమో పెద్ద రోల్స్ ఇస్తారు, మెయిన్ రోల్స్. పెద్ద మూవీస్లో అయితే కోఆర్డినేటర్స్కి తీసుకువెళ్తారు కదా, అలా కంపెనీ ఆర్టిస్ట్ కింద, లేకపోతే చిన్న డైలాగ్ ఏదైనా ఉంటే అట్లా చేస్తారు. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇన్స్టా కావచ్చు, ఫేస్బుక్ లో, అలాగే యూట్యూబ్ లో ఎక్కడ చూసినా కానీ మీ వీడియోసే కనిపిస్తూ ఉన్నాయి.
ఎలా ఉందండి యూట్యూబ్ ఇన్కమ్? చాలా బాగుందండి. అండ్ ఇన్కమ్ అయితే పర్ మంత్ ఇట్లా 10K అట్లా వస్తూ ఉంటాయి. కానీ ఈ మనీ పక్కన పెడితే వాళ్ళు ఆర్టిస్ట్కి ఇచ్చే గౌరవం చాలా ఎక్కువ. అసలు మనం ఎంత డబ్బులు పెట్టినా అది కొనలేము. ఆ గౌరవమే చాలా వాల్యుబుల్ అనమాట. నాకు చాలా హ్యాపీగా ఉంది ఇవన్నీ చూసి. ఇప్పటి వరకు నేను యూట్యూబ్లో ఆర్ట్స్ అదే బాబు పుట్టిన తర్వాత నుంచి నేను స్కెచెస్ వేస్తూ అప్లోడ్ చేస్తున్నాను, యాక్టింగ్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. కానీ ఈ మధ్యన ఈ వాటర్ రంగోలీ వల్ల వీడియోస్ పెరగడం, అందరూ నా ఓల్డ్ వీడియోస్ అన్నీ చూసి ఇంతలాగా గౌరవించడం నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. వైరల్ అయిన మీ వీడియో ఏంటి? ఫస్ట్ వైరల్ అయిన వీడియో అయితే మా రామాలయం దగ్గర నైట్ ఉగాదికి వేసాను అనమాట. బాలరాముడి విగ్రహంది పూర్తిగా వేశాను. దానికి ఒక 4 million వ్యూస్ దాకా వచ్చాయి ఆ టైంలో. ఆ వీడియోతోనే స్టార్ట్ అయింది రంగోలీ కెరియర్. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ ఏమనుకుంటున్నారు రేవతి గారు? ఇంకా జనాలు ఇట్లా అడుగుతూ ఉన్న దేవుళ్ళని నేను ఎంతవరకు వేయగలిగితే అవన్నీ కంప్లీట్ చేద్దాము. నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నా. ఇంతమంది దేవుళ్ళ రూపాలని నా చేతితో నేను తయారు చేయడం చాలా సంతోషంగా ఉంది నాకైతే. ఇలా చేస్తూ ప్రశాంతంగా ఆ దేవుడి స్మరణలో చేసుకుంటూ ఉందాము అని అనుకుంటున్నాను. ఇంతకీ మీ హస్బెండ్ ఏం చేస్తూ ఉంటారు? పేరెంట్స్ ఎక్కడ ఉంటారు? ఆయన సివిల్ ఇంజనీర్ అండి. పేరెంట్స్ అయితే అమ్మ వాళ్ళు కల్దీన్లో ఉంటారు. భీమవరం దగ్గర ఏలూరు జిల్లా వస్తుంది. అక్కడ నేటివ్ అనమాట. అమ్మగారేమో టైలర్ అమ్మాజీ గారు, నాన్నగారు జనరల్ స్టోర్స్ ఉందన్నమాట. చెల్లి ఇక్కడ హైదరాబాద్లోనే జాబ్ చేస్తారు, రోషిత అని. తను కూడా రీసెంట్గా చూసి ఇన్స్పైర్ అయ్యి ఇంకా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది, జస్ట్ రోషిత అని. బాగుందండి మీ ప్రయాణం, మీ ప్రస్థానం అద్భుతంగా సాగుతోంది. మీ వీడియోస్ చూస్తుంటే మాకు కూడా చాలా సంతోషంగా అనిపిస్తుంది. మీరు మరిన్ని ఉన్నత స్థానాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాం రేవతి గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.